హలో ఫ్రెండ్స్, నేను చాలా వీడియోలు చేశాను. దాదాపు 500 వీడియోలు రియల్ ఎస్టేట్ మీద ఇంకా చేస్తున్నాను. 1000 వీడియోలు చేయవలసిందిగా ప్రణాళిక ప్లాన్ చేసుకుంటున్నాను. డెఫినెట్గా సక్సెస్ అవుతాను మీ అందరి సపోర్ట్తో. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. నేను చేయగలనా, నేను చేయలేనా, నేను బ్రోకర్ కానీ చెప్తుంటే నామోషిగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ప్లీజ్ డు నాట్ ఎంటర్ ఇంటూ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లోకి వెళ్ళినప్పుడు మీరు అన్నీ వదులుకోవాలండి. కుచ్చు పానేకే లియే కుచ్చు కోనా హై అని ఒక ప్రొవర్బ్ ఉంది. మనకు ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. నేను ముఖ్యంగా గమనించింది నా దగ్గర ట్రైనింగ్ వచ్చే ఏజెంట్స్లో వాళ్ళు బ్రోకర్ గానో, ఏజెంట్ గానో, కన్సల్టెంట్ గానో పని చేసినట్టు ఆయనకి తప్ప వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియదు, వాళ్ళ చుట్టాలకు తెలియదు, వాళ్ళ కమ్యూనిటీకి తెలియదు. ఎక్కడొస్తుందండి? మీరు చూడండి, ఒక్కొక్కసారి చూస్తాం మనకు తెలిసిన ఫ్యామిలీ కూడా మనకు తెలియకుండా మన కంపెనీలో వేరే ఏజెంట్ దగ్గర కొనుక్కుంటాడు. అది ఎవరి తప్పండి? మన తప్పు. మీరు సింపుల్గా బ్రోకర్ అనేవాడు ఫీల్ ఒకటి. అమెరికాలో బ్రోకర్ అంటే గార్లాండెడ్ జాబ్ అండి. బ్రోకర్ అనేవాడు సమాజంలో ఎంతో విలువైనవాడు. మన దగ్గర బ్రోకర్ అంటే దేనికి పనికిరాడు, బ్రోకరేజ్ చేస్తాడు అనుకుంటారు. అది ఒకప్పుడు అండి 30 years సెటిల్మెంట్ అనేవాళ్ళు. అది కాదండి. ఈరోజు బ్రోకర్కి దండేసిన అవసరం పడుతున్నారు, కమిషన్ ఇస్తున్నారు, బ్రోకరేజ్ ఇస్తున్నారు, వాల్యూ ఇస్తున్నారు. అండ్ నా ఒక అనుభవం చెప్పి క్లోజ్ చేస్తాను. నేను రియల్ ఎస్టేట్లో చేరిన తర్వాత నాకున్న నెట్వర్క్ పెద్ద పెద్ద వాళ్ళు, టాప్ ఆఫ్ చైర్మన్, పబ్లిక్ సెక్టర్స్, ప్రైవేట్ సెక్టర్స్, ఇండస్ట్రీ, బిజినెస్ మెన్, సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ స్టార్స్, వీళ్ళందరూ కూడా నాకు కనెక్ట్ అయ్యారండి. ఆ కనెక్టివిటీ వెళ్ళినప్పుడు చూస్తే మీరు ఎంత నీకు రీసెంట్ కాదు, ఒక 3-4 years బ్యాక్ ఒక బిల్డర్ సన్కి మ్యారేజ్కి వెళ్ళాను. ఐ వాజ్ షాక్డ్. బిగ్గెస్ట్ మ్యారేజ్ నేను నా లైఫ్ టైంలో చూసింది. ఇది అయ్యింది బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎందుకంటే అక్కడ ఉన్న గెస్ట్లు ఎవరంటే సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్, ఇండస్ట్రీ చైర్మన్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, పోలీస్ కమిషనర్స్, మినిస్టర్స్, గవర్నర్స్, వీళ్ళందరూ వచ్చేసరికి నేను అందులో ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇదంతా నాకు సాధ్యమైందంటే రియల్ ఎస్టేట్లో మంచి బిజినెస్ చేసి మంచి నమ్మకంగా హానెస్ట్గా చేసినప్పుడు మనకి వాల్యూ పెరుగుతుంది. ఆ వాల్యూని మనం కొనసాగించాలంటే కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి. సో అందుకని నేను ఏం చెప్తానంటే, డోంట్ ట్రై టు టెల్ రీజన్స్, ట్రై టు గివ్ సొల్యూషన్. ప్రాబ్లమ్స్ అందరి దగ్గర ఉంటుంది. మీరు టీమ్ లీడర్గా ఉంటే కనుక మీ అసిస్టెంట్కి ప్రాబ్లం వస్తే డోంట్ ఫైర్ హిమ్. ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తే ఆయన మీతో పాటు 10 కాలాలు నడుస్తాడు. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.